మన మిరప మందారం చూడండి, ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చేసింది. మొత్తం మొగ్గలు అయితే బాగా వచ్చినాయి. చెట్టు కూడా హెల్దీగా తయారైంది. ఏ చెట్టు అయినా మనం చేసే ఇంట్రెస్ట్ని బట్టే అవి కూడా గ్రోత్ అనేది వస్తుంది. మనం ఏమీ చేయకుండా ఉంటే ఏ చెట్టు రాదండి. పూల చెట్టు అయినా, కూరగాయల చెట్లు అయినా, ఏ అయినా సరే మనం వాటికి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే కంపల్సరీ మనకి రిజల్ట్ చూపిస్తాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ వీడియో. కొన్ని బెండకాయలు, పొట్లకాయలు, నేతి బీరకాయలు, కొన్ని కాకరకాయలు ఉన్నాయి. అవి అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది మన చెమేలి చెట్టు చూడండి. చెమేలికి కూడా మంచి ఫ్లవరింగ్ వచ్చింది. చాలా మొగ్గలు ఉన్నాయి. ఈ చుక్కమల్లిని అయితే నేను రీపాట్ చేసా. పూర్తిగా ఎండిపోయిన దాన్ని బతికిద్దా లేదా అన్నట్టుగా రీపాట్ చేశాక కొంచెం వర్షం పడదండి, మంచిగా సెట్ అయిపోయింది. ఇదిగోండి, ముందైతే బెండకాయలు ఉన్నాయి. బెండ చెట్లు కూడా చూడండి ఎంత గ్రీన్గా తయారైనవి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం హెల్తీగా. అందులో వర్షం కూడా పడ్డదండి, కొంచెం పెద్ద వర్షమే పడ్డది. 2 రోజులు పడేసరికి చెట్ల మీద డస్ట్ అంతా పోయి కొంచెం కలర్ఫుల్గా పడుతున్నాయి. చూస్తానికి మంచిగా అనిపిస్తున్నాయి. కాయలు కూడా పర్వాలేదు, బాగానే వచ్చినాయి. కాకపోతే ఈ పిండి నల్లి అనేది అటాక్ అవుతుందండి. వర్షం కంటిన్యూస్గా పడకుండా ఏదో కొంచెం పడిపోతుంది కదా, ఇలా వచ్చి మళ్ళీ ఎండ వస్తే మాత్రం ఇట్లానే పిండి నల్లి మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇప్పుడైతే నేను ఈ పిండి నల్లి కోసం అయితే ఒక లిక్విడ్ అయితే కొడతాను. లిక్విడ్ అంటే ఏం లేదు, మన నీమ్ ఆయిల్లో ఇంకా అంతా కలిపేసి సోడా ఉప్పు, అది కొంచెం ఇంగువ, ఇవన్నీ కలిపేసి ఎప్పుడూ కొట్టేది రొటీను. అదే మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తాను. నేను చేతులు దురదలు వచ్చేస్తున్నాయండి. బెండకాయలు కోస్తుంటే దురద వచ్చి ఏమవుతుందంటే అసలు తగ్గట్లేదు. 2-3 రోజులు బాగా దురదలు వచ్చేసి నరాలన్నీ వాసినట్టు అయిపోతున్నాయి, గీరి. అందుకని చెప్పేసి గ్లౌజ్ వేసుకున్నా. అందులో ఈ పిండి నల్లి మట్టిలో ఎక్కడో ఒకసాట చేతులు పెడతానే ఉంటామండి. మనం గార్డెన్లోకి వస్తే ఒక హార్వెస్టే చేయం. హార్వెస్ట్ చేస్తాం, మధ్యలో ఏదో ఒకటి ఆ పిండి నల్లి పడి ఉంటుంది, దాన్ని ఇట్లా నలపటం, ఆ మట్టిని ఇట్లా కదిలించుకుంటాం, ఏదో ఒకటి చేస్తుంటాం. ఆ మట్టి చేతులు అయితే దురదలు వచ్చి గోర్లు అయ్యి ఊరికి ఒకటే గీరుతంటే ఏమవుతుందంటే బాగా పుండ్లులాగా అయిపోతున్నాయి వేళ్ల సందున. అని చెప్పేసి నేనైతే గ్లౌజ్ వేసుకున్నాను. గ్లౌజ్ లేకపోతేనండి మనకి ఎంటీగా ఉంటే ఏమవుతుందంటే ఎక్కడంటే అక్కడ ఇట్లా చేతులు పెట్టుకుంటాం కదా, ముఖం మీద పెట్టినప్పుడు కూడా ముఖం మీద కూడా అంతే మచ్చలుగాను దురదలు వచ్చేస్తున్నాయి. కాకపోతేనేమో మనకి గ్లౌజ్ వేసుకుంటే అంత కంఫర్ట్గా అనిపించదు పని చేసేటప్పుడు, ఏదో చేతికి ఏదో అడ్డులాగా అనిపిస్తుంది. కాకపోతే అలవాటు చేసుకోవాలండి కంపల్సరీ. ఊరికే ఈ పురుగులు జంప, ఈ పిండి నల్లి నలప, తేనె బంక ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ముట్టుకుంటాం. మనమేమో ఎమ్మటే వెళ్ళిపోం కదా కోసేసుకొని. చాలా టైము గార్డెన్లోనే ఉండి ఆ చేతులతోటి ఏదో ఒకటి చేస్తుంటాం. అదేమో ఎక్కడో ఒకసారి మనకి తగులుతూ ఉంటుంది, అన్నీ పొక్కుల్లాగా వచ్చేస్తున్నాయి. బెండ చెట్లు అయితే బాగానే క్యూర్ అయినాయండి, కానీ కాయలు కూడా బాగానే వస్తున్నాయి. కానీ మళ్ళీ పిండి నల్లి అటాక్ అయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని క్యూర్ చేయాలి. ఇక గార్డెన్ అంటే ఏదో ఒకటి ఉంటుంది పని. మనం ఇక అస్తమానం చెప్పడానికి కూడా ఉండదు. ఇక కంటిన్యూషన్ కదా, ఒకరోజు చేసి వదిలేది కాదు కదా ఇది. అందుకని చెప్పేసి ఏదో ఒక వర్క్ అయితే ఉంటానే ఉంటుంది. ఇవన్నీ బెండకాయలు అయితే ఒక 1/4 కిలో తక్కువ ఉంటాయో, మరి 1/4 కిలో ఉంటాయో అని అయితే వచ్చినాయి. కాకపోతే రోజు అన్నీ వస్తున్నాయి. అవి రేపటికే పెద్దవి అయిపోతాయి. మళ్ళీ అంతా నాసు కూడా తెగ నాసు వచ్చేసిందండి గార్డెన్లో మొత్తం. ఆ నాసును కూడా మొత్తం తీసేస్తుంటే సగం మట్టి గోళ్ళలోకే పోతుంది. అది భూమికి అంటుకొని ఉంటుంది కదా, రాదు. అది మనం ఇట్లా గోర్లతో ఇట్లా పీకాల్సి వస్తుంది. చెట్లు అయితే పీకేయచ్చు ఇట్లా పట్టుకొని. ఈ నాసును ఏం చేయాల్సి వస్తుందంటే గోర్లతోటి ఇలా అంటేనే వస్తుంది. ఇక్కడ కొన్ని కాకరకాయలు, బుడ్డ కాకరకాయలు అండి, ఇవి చిన్నగా ఉన్నాయి. కూడా చూడండి ఎంత ఉన్నాయి. ఇక అంతకంటే ఎక్కువ ఎదిగితే మాత్రం ఉదిరిపోయినట్టు అయిపోద్ది. కొన్ని అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి చిన్న కుండీల్లో ఉన్నాయి కదండి, ఎక్కువ అయితే రావట్లేదు. 2 కోస్తేనే మళ్ళీ 2 ఎదుగుతున్నాయి. అంత చిన్నగా కుండీ ఉంది, అందుట్లో చూపించా కదా చాలాసార్లు. చిన్న కుండీలలో కదా ఉన్నాయి కాకరతీగంతా. అందుకనే కొన్ని వస్తున్నాయి. ఇవి కోస్తేనే మిగతా కాయలనే ఎదుగుతున్నాయి, లేకపోతే అలాగే ఉంటున్నాయి అవి కూడా.
మనకి చిన్న కుండీల్లో పెట్టినప్పుడు ఇదే ప్రాబ్లం అండి. ఒకసారి ఇవి కోస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్ వస్తుంది, లేకపోతే అలాగే అయిపోద్ది ఇక. అవే పెద్ద వాటిల్లో అయితే అంత ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న వాటిల్లో పెట్టినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవి తీస్తే అవి వస్తాయి మళ్ళీ మనకి ఎగస్ట్రా వెనకున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం పెద్ద కాకరకాయ. ఇంకా కొంచెం పిందెలు ఉన్నాయి కానీ అవి ఎదగలేదు. పెద్ద కుండీలో ఉన్నప్పుడు కొయ్యాల్సిన అవసరం లేదు, కొంచెం ఎదిగేదాకా ఉంచవచ్చు. చిన్న చిన్న వాటిల్లో ఉన్నప్పుడే కోసేయాలి అమ్మటే. ఇదిగోండి ఇవి కూడా కొంచెం పెద్ద సైజులోనే వచ్చినాయి. 2-3 రకాలు ఉన్నాయి కాకర తీగలు. అవి మనం పెట్టినవి కాదు కదా, అవే మొలిసినాయి కాబట్టి ఇక రకరకాలుగా ఉంటాయి. చూడండి దీనికి ఫ్రూట్ ప్లేస్ వచ్చింది ఒకటి, కింద అంతా ఎర్రగా అయిపోయింది ఒక కాయ, పురుగు వచ్చేసింది అందులో. మనకి తీగజాతి కాయల్లో కాకరకాయలే బాగా తేలిగ్గా వస్తాయండి అన్నిటికన్నా కూడా. ఎక్కువ రోగాలు కూడా ఎక్కువ ఉండవు, బాగా వస్తాయి కాయలు. రావటం స్టార్ట్ అయినాయి అంటే చాలా బాగా వస్తాయి. అదిగో చూడండి పురుగు ఎలా ఉందో అందులో, ఎర్రగైపోయింది. కోసేసి పడేద్దాం బయట. బాగా వస్తాయి కాకరకాయలు. ఇది ఎవరికి ఎంత చేతగాని వాళ్ళకైనా కూడా తేలిగ్గా పెంచుకునేది ఏంటంటే కాకర దిగే. పెద్ద దాంట్లో పెడితేనే కొంచెం మరిన్ని వస్తాయి. చిన్న చిన్న వాటిల్లో అయితే ఒక 5-6 కుండీలలో పెట్టుకుంటే దానికి 4 వచ్చినా మనకు కర్రీకి సరిపోతాయి. ఇదిగోండి ఇక్కడ నేతి బీర తీగండి మొత్తం పాడైపోయింది, రోగం వచ్చి చచ్చిపోతుందేమో అనుకున్నా. 2 టైమ్స్ మందు కొట్టాక కొంచెం ఆకులు కొంచెం ఇట్లా ఉన్నాయి, లేకపోతే మొత్తం వాడిపోయినాయండి. నీళ్లు లేక ఎండిపోతే ఎట్లయిందో అట్లా అయిపోయింది తీగ ఎందుకో. నేతి బీర ఇక్కడ ఒక 2 ఇంకొక 2 ఉన్నట్టున్నాయి. మనకి కర్రీకి సరిపోను అన్నీ వచ్చినాయి ఒకేసారి. వీటిల్లో 2-3 రకాలు ఉంటాయండి. కొన్ని తెల్లగా ఉంటాయి నేతి బీరలు కూడా. ఇవి ఇదివరకేమో ఏదో కార్తీక మాసంలోనే కాస్తాయి, అప్పుడు కార్తీక మాసంలో తింటే చాలా మంచిది అనేవాళ్ళు. ఇదేంటో ఎప్పుడంటే అప్పుడే కాస్తున్నాయి, ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. అందులో ఇదొకటి. ప్రతిదీ అంతేలేండి, ఎప్పుడూ వస్తున్నాయి. 360 రోజులు వచ్చే విత్తనాలు మొత్తం వచ్చేసినాయి కదా. మనకు అట్లాంటివే ఉండాలండి కంపల్సరీగా. 360 రోజులు గార్డెన్ చేస్తూనే ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి కాసిపోతే ఎట్లా. ఈ చెట్టు చిక్కులు చూడండి, దీనికి కూడా తేనె బంక బాగా వచ్చింది. మొన్న నేను మందు వేసా కదా, సీవీడ్ వేసాక మంచి ఫ్లవరింగ్ వచ్చి బాగా వచ్చిందండి. అట్లా వచ్చింది. ఇట్లా మళ్ళీ తేనె బంక, ఇది ఏమంటారు, ఆ తేనె బంకేనండి మొత్తం. బెండ చెట్లకేమో పిండి నెల్లి వచ్చింది, దీనికేమో అంతా తేనె బంక జిగురుగా పట్టేసింది మొత్తం. దొండతీకేమో ఏమంటారు దాన్ని, అగ్నిమండలం పురుగు. చెట్టుకి ఒక ఆకుకి ఒక 100-200 పురుగులు ఉన్నాయి. చూపిస్తాను, పైన ఉంది. మా విజయ కొన్ని తీసేసింది, నేను కొన్ని తీసేసా. ఇగో చూడండి పిండి నల్లి ఎట్లా పట్టేసిందో, పువ్వు మొత్తం కనపడకుండా మొత్తం అదే. ఇప్పుడు ఇక ఉన్న కాడికి కోసేసి కొంచెం ఆకులు ఆ ఎండిపోయినవి తీసేసి మందు కొట్టాలి. ఇది చూడండి, అసలు మొన్నంత ముందు ఒక కాయ కూడా లేదు. మందు వేసాక మంచిగా వచ్చినాయి, కాయలు వస్తున్నాయి అనుకుంటే రోగం వచ్చేసింది మళ్ళా. ఇదిగోండి చూడండి ఎట్లా అయిపోయింది అంతా, మొత్తం అదే రోగమే. ఇదిగోండి ఈ ముట్టుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకసాట ముట్టుకుంటే మళ్ళీ చేయి బాడీ మీద అక్కడంతా దురదలు వచ్చేస్తాయి. ఈ తేనె బంక లాంటివి అలాంటివి అన్నీ ఇట్లా నలుపుతూ ఉంటాం కదా. నేను ఇంకా ఒక చేతికి వేసుకున్నా, ఈ చేతికి కూడా వేసుకుంటే ఎట్టెట్లో ఉంది అసలు. మనకి ఫోన్ కూడా అది కట్ అవ్వట్లేదు అది ఉంటే. దొండ తీగ మొత్తం తీసేసా కదా, ఈ కొత్త తీగకే కొన్ని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కొన్ని వచ్చినాయి, ఒక 1/4 కిలో అన్నీ వచ్చినాయి. పాత తీగలు తీసేసా మొత్తం, గార్డెన్ అంతా అదే సరిపోయిందని చెప్పేసి నాకు అంతగానంగా అంత ఎక్కువ కూడా వద్దులే అనిపించింది. అగో చూడండి తేనె బంక పైన ఎట్లుందో, దానికి కూడా కొట్టియాలి. మొన్న ఒక రోజు కొట్టానండి, కొట్టి ఇట్లా మేము కిందకి వెళ్ళామో లేదో వర్షం వచ్చేసింది. ఏమన్నా పెద్ద వర్షమా అంటే అది కాదు, పెద్ద వర్షం అయితే కొట్టుకుపోయేది. ఈ చిన్న చిన్న వానలు పడుతునేసరికి ఇంకా ఎక్కువైపోతుంది. పడటం నైటు ఉదయం అంతా ఎండ, విపరీతమైన ఎండ.
ఆ ఎండకి ఇంకా రోగం ఎక్కువైపోతుంది. అన్నీ ఇట్లా జల్లిగా అయిపోయినాయండి ఆకులు కొట్టేసి పురుగు మొత్తం జల్లిగా పైకి ఉన్నాయి. అది చూపిస్తుంటే కళ్ళల్లో పడిద్దేమోనని జాగ్రత్తగా తీస్తున్నాం. ఇదిగోండి నిదానంగా చూస్తే కనబడుతున్నాయి. ఆకుకు చూసారా ఎన్ని పురుగులు ఉన్నాయో? ఆకు నిండా పురుగులు చూడండి ఎట్ట పట్టేసింది. అదే సైడు 2 ఆకులు తినేసింది శుభ్రంగా. ఆ ఆకు మొత్తం కూడా అలాగా అయిపోతుంది. ఇంకా అవి తీసేయాలి, అందట్లేదు. ఇదిగోండి చూడండి కింద కూడా అబ్బో చూడండి అసలు ఆకులు గట్ట అగ్గిమండలం అంటే అది మొత్తం తినేస్తుంది తెల్లారిపాటికి. ఆకులన్నీ డ్రై అయిపోతాయి. చూడకపోతే చెట్టు కూడా చచ్చిపోద్ది. ఇవ్వండి మనకి చిక్కుడుకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. వీటిని శుభ్రం కడగాల. కొన్ని గోడు చిక్కుళ్ళు, కొన్ని దొండకాయలు అయితే వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ దొండతీగ అంతా తీసేసాక మా విజయ లోపలికి వెళ్ళింది. దోసకాయ పడ్డదంట చూపిస్తుంది. వదినమ్మో ఇందుట్లో దోసకాయ పడ్డదంటుంది. నేను చూడలేదులేండి, అది దాని సందులో ఉంది. మొన్నటిదాకా ఇక్కడ దొండతీగ ఉంది కదా, మొత్తం అల్లుకుపోయినట్టుగా ఉంది, కనిపించలేదు. తీసేసాక అంతా క్లీన్ అయిపోయినట్టుంది. ఫ్రీగా అనిపిస్తుంది. ప్లేస్ చాలా వచ్చినట్టుగా ఉంది. ఆ దొండతీగ ఒక్కదాని గురించి ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకుంది. ఇదిగోండి ఈరోజు అయితే మనకి కూరగాయలు అయితే వచ్చినాయి. 2 పొట్లకాయలు, 4 బీరకాయలు. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే స్టార్ట్ అయినాయిలేండి, ఇంకా బాగానే వస్తాయి ముందు ముందు.